ఉత్తరాది రాష్ట్రాల్లో వాన బీభత్సం సృష్టిస్తోంది. ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, రాజస్థాన్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపైకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఢిల్లీలో కురిసిన వర్షానికి రోడ్లపైకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఉదయం కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు, పాఠశాలలు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు పడ్డారు. ఉదయం కురిసిన వర్షానికి విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో ఇండిగో, ఎయిర్ ఇండియా సహా పలు విమానయాన సంస్థలు ప్రయాణికులకు కీలక సూచనలు జారీ చేశాయి. మరోవైపు ఢిల్లీలో చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఢిల్లీతో పాటు హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, రాజస్థాన్ రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక ఈ రాష్ట్రాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది వాతావరణ శాఖ. హిమాచల్ ప్రదేశ్ ను వర్షాలు వణికిస్తున్నాయి. కొద్ది రోజులుగా ఆ రాష్ట్రంలో వర్షం బీభత్సం కొనసాగుతోంది. తాజాగా మండి జిల్లాలో రాత్రి కురిసిన వర్షంతో కొండ చర్యలు విరిగిపడ్డాయి. వర్షాల కారణంగా చాలా చోట్ల సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. కంగ్రా, సిర్మూర్, మండి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. చాలా చోట్ల కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉందని హెచ్చరించింది వాతావరణ శాఖ. మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. భూపాల్లో పరిస్థితి ఏ విధంగా ఉందో. రోడ్లన్నీ కూడా నదులను తలపిస్తున్నాయి. అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్ లో వర్షం ధాటికి రోడ్లన్నీ ఎట్లా కొట్టుకుపోతున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక పాట్నాలో వర్షం కంటిన్యూగా కురుస్తూనే ఉంది. దీంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇక ఢిల్లీలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి రోడ్లన్నీ కూడా జలమయంగా మారాయి. లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. అటు ప్రజలు ఎక్కడికక్కడ ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు కూడా కీలక సూచనలు జారీ చేస్తున్నారు.